శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 510వ నామం మధుప్రీత మంత్రస్వరూపంలో శ్రీ మధుప్రీతాయై నమః. మనం ఇంతకుముందు నామంలో మన మెదడు లోపల ఉండే మృదువైన మాంస విశేషాన్ని మేధస్సు అని అంటారని, ఈ మేధస్సుకు అధిష్టాన దేవతగా స్వాధిష్టానంలో కొలువై ఉండే అమ్మవారు ఉంటారని తెలుసుకున్నాం. ఈ మేధస్సు వృద్ధి చెందించే పదార్థం గురించి ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఈ నామంలో మధువు అంటే తేనె అనే అర్థం. ఈ అమ్మవారికి తేనె నివేదన చేస్తే ఆ దేవత గొప్పగా సంతోషించి సాధకుని యొక్క మేధస్సును చురుకుగా ఉండేటట్లు విషయాలను గ్రహించే స్వభావాన్ని వృద్ధి చేస్తుంది. ఈ అమ్మవారికి హోమం చేసే సమయంలో తేనెను నివేదిస్తే ఈ అమ్మవారు గొప్పగా సంతోషించి సాధకుని అనుగ్రహిస్తారు. మన శరీరాన్ని కాకుండా ఈ విశ్వాన్ని అంతా పరిగణనలోనికి తీసుకుంటే సూర్యకిరణాల ద్వారా ప్రాణశక్తి రూపమైన మధువు వ్యాపిస్తుంది. కాబట్టి సూర్య భగవానుడు ఈ విశ్వానికి అంతటికి మేధస్సును ప్రసాదించే దేవ మధువు అయి ఉన్నాడు. అటువంటి అమ్మవారికి నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.